హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనము సోరకాయతో 2 రకాల కూరలు చేయడం నేర్చుకుందాం. ఒకటి సోరకాయ కొబ్బరి పాలు పోసిన కూర, ఒకటి సోరకాయ పెరుగు పచ్చడి. ఫస్ట్ సోరకాయ కొబ్బరి పాలు పోసిన కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక సోరకాయ తీసుకొని చెక్కు తీసుకొని సన్నం ముక్కలు కట్ చేసుకోవాలా. అట్లనే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని అవి కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి, చీల్చేసుకొని కట్ చేసుకోవాలా. అట్లనే కరివేపాకు. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేనైతే చిన్న కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే విడిగా ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేసి ఆయిల్ వేయడానికి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలా. అందులోనే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇవన్నీ పోపు కొంచెం వేగాల. వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేపుకుందాం. ఇవి మంచిగా వేగినాక ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. వీటికి ఉల్లిపాయ అవసరం లేదు. సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకున్నాక సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కూడా మంచిగా కలుపుకుందాం. కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 లేకపోతే 2 విజిల్స్ రానిచ్చుకుందాం. రానిచ్చేస్తే చూడండి కూర ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుందాం. కొబ్బరి పాలు క్యూబ్స్ నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి. మీరు కావాలంటే ఫ్రెష్గా కూడా కొబ్బరి పాలు తీసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొబ్బరి పాలు నేను ఇట్లా క్యూబ్స్ లాగా చేసుకొని ఐస్ ట్రేలో పెట్టుకుంటాను. ఇప్పుడు రెడీ అయిపోయింది. దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన కొబ్బరి పాలు సొరకాయ కూర రెడీ అయిపోయింది. చాలా మైల్డ్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు సొరకాయ పెరుగు పచ్చడి ఎట్లా చేయాలో చూద్దాం. దీనికి కూడా సొరకాయ మనం చెక్కు తీసేసుకొని సన్నం ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలా. వీటికి చిన్న లేత సొరకాయలు అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీటికి కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా. ఇప్పుడు దాంట్లోకి ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. అల్లం, పచ్చిమిర్చి దంచుకుందాం. రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకుందాం. మీకు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి, అల్లం కాబట్టి నా దగ్గర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసాను. లేకపోతే పచ్చిమిర్చి వేసుకోండి. 2 వేసుకొని మెత్తగా ఇట్లా నూరుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఆ పోపు కొంచెం వేగింది కదా, అందులో కొన్ని ఎర్రమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇంగువ వేసుకుందాం. ఇంగువ కొంచెం మంచిగానే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పోపు వేగింది కదా, అందులో మనం ఇందాక చిన్న కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం.
సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేసి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు వాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం ముద్ద, అది కూడా వేసేసి కలుపుకుందాం. ఇప్పటికి 80% ఉడికిపోయింది, ఇంకో 20% ఉడకాలి సొరకాయ ముక్కలు. మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి సొరకాయ ముక్కలు మొత్తం ఉడికిపోయినాయి, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించి చల్లారనిద్దాం దీన్ని. ఇప్పుడు ఎందుకంటే పెరుగు పచ్చడి కాబట్టి చల్లారితేనే బాగుంటుంది. వేడిగా వేసినాం అనుకుంటే పెరుగు ఇరిగిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం ఇంకో బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు కూర చల్లారిపోయింది, అందులో పెరుగు వేసుకుందాం. మంచి చిక్కటి గడ్డ పెరుగు అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని మంచిగా మీ ఇష్టం ఎంత కావాలంటే అంత పెరుగు వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం మంచిగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. చూడండి మన టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వీటిలో ఉల్లిపాయ ఎల్లిపాయ లేదు కాబట్టి మనము ఫాస్టింగ్ అప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.